అడ్డగోలు మాటలు మాట్లాడినంత మటుకు ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. గంట సేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం. ఇద్దపై గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారు స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం పేరు మీద ఏదైతే మీరు పేదల ఇళ్ళు కూలగొట్టినారో ఆ ఇల్లు కూలగొట్టిన పేదలకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చినారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు చెప్పమన్నారు. నంబర్ 1. నంబర్ 2, మీరు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు మీ ప్రభుత్వం? ఒకసారి 40,000 కోట్లు అన్నారు, ఒకసారి 70,000 కోట్లు అన్నారు, ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు, ఇంకోసారి 1,50,000 కోట్లు అన్నారు. దీంట్లో ఏది నిజము? మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఏ పనులు చేయబోతున్నారు, సూటిగా సమాధానం చెప్పాలని అడిగిండు హరీష్ రావు గారు. 2. నంబర్ 3, మీరు మూసీలో ఏదైతే మంచినీళ్ళు తెచ్చి పోస్తామన్నారో మరి అది మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా, లేదు కొండపోచమ్మ నుంచి తెస్తున్నారా, లేదు గాల్లో నుంచి తెస్తున్నారా? మరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు కాళేశ్వరంలో భాగం కాదా? ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని అడిగిండ్రు. ఈ 3 ప్రశ్నలకు ఏ సమాధానం లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఏ సమాధానం చెప్పకపోగా గంట సేపు కేసీఆర్ గారి మీద విషం గక్కుడు, కేసీఆర్ గారి సావుగోరుడు, హరీష్ రావు గారిని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ అద్దాలు తీసేస్తే ఆ కళ్ళు చూస్తే బగబగా మాడిపోతారు. ఇటువంటి బాడీ షేమింగ్లు చేసుడు తప్ప ఏం చేయలేదు. ముఖ్యమంత్రి ఆయన రొడ్డవాగుడిని స్పీకర్ గారు నిలువరించకపోగా అయ్యా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు అని మేము అంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు కాబట్టి మేము మైక్ ఇయ్యా అని చెప్పి మాకు మైక్ ఇవ్వలేదు. అందుకే ఇవాళ అసెంబ్లీని మేము బైకాట్ చేయడం జరిగింది. అసెంబ్లీగా వాడితే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎత్తి చూపే అవకాశం ప్రతిపక్షాలకు ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాము. లేదు అసెంబ్లీని గాంధీ భవన్లుగా వాడితే మాత్రం మేము అసెంబ్లీకి పోము అని చెప్పి చెప్పినాం. మళ్ళీ చెప్తున్నా కదా, అసెంబ్లీగా వాడండి, మేము వస్తాం. అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడి మీ ఇష్టం వచ్చినట్టు రొడ్డవాగుడు వాగితే మేము రాము అని చెప్తున్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒకవేళ ప్రభుత్వానికి మీరు అవకాశం ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని స్పీకర్ గారిని కోరినాం, లిఖితపూర్వకంగా రాసిచ్చినాం. మరి ఇవాళ రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు అని మీ ద్వారా తెలుస్తున్నది, మాకైతే సమాచారం లేదు. మరి ఒకవేళ వాళ్ళు పెడితే మాకు అవకాశం ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి కూడా పోము. వాళ్ళు చెప్పనియండి. మీరు మీడియా మధ్యవర్తిత్వం చేసి ఇస్తా అంటే మీరు ఇప్పిస్తామనంటే మేము వస్తాం. వాళ్ళు ఇస్తా అని ఇప్పుడు చెప్పినా మేము వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే బీఏసీలో చెప్పిర్రు మేము మీకు అవకాశం ఇస్తాము అన్నారు, బీఏసీల నిర్ణయం అన్నారు, అన్నీ అన్నారు. మళ్ళీ హౌస్లోకి రాగానే కేవలం ముఖ్యమంత్రి రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే మాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు మధ్యవర్తిత్వం ఉండి మాకు రావాల్సిన యాంపిల్ టైము మా సభ్యుల సంఖ్య ప్రకారం అసెంబ్లీలో మాకు టైం ఇప్పిస్తాము అంటే మీరు బాధ్యత వహిస్తే తప్పకుండా మేము అసెంబ్లీకి పోతాం. కానీ వాళ్ళు గాంధీ భవన్ లాగా మేము అసెంబ్లీని వాడుకుంటామంటే మేము పోం. అందుకే మాకు చర్చలో మాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటున్నాం. మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. బీఏసీలో వారం రోజులు అన్నారు. వారం రోజుల తర్వాత మళ్ళీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం అన్నారు. కానీ మళ్ళీ ఇవాళ టేబుల్ మీద చేసిన బీఏసీ నిర్ణయం వాళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మాట మార్చింది. అందుకోసం అంటున్నా, బీఏసీలో మాట్లాడిన దానికే విలువ లేదు. వాళ్ళుగా మీకు అవకాశం ఇస్తాం రా అని అంటే వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేము మేము.